బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. మరి ఇప్పటికే మీ వైఫ్ వాళ్ళ సపోర్ట్ తోటి ఎంపీటీసీ అయ్యారని చెప్తా ఉంటారు. మరి ఆమెను కాదని చెప్పేసి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏంటి? జక్కంపూడి రాజా తమ్ముడు కూడా రాక్షసులు మేడం. అంటే మాకు చాలా విధాలుగా బెదిరింపులు వచ్చినాయి. అంటే ఎందుకు? అంటే మేము కంటెస్టెంట్ గా ఉండకూడదని చెప్పి ఓహో, మేము డ్రాప్ అవ్వాలని చాలా ఒత్తిళ్లు చేశారు. అది వాళ్ళకేం సంబంధం? వాళ్ళ పార్టీ కాదు కదా. నేను కంటెస్టెంట్ అయితే వాళ్ళు ఓడిపోతారని తెలుసు మేడం. ఫస్ట్ వాళ్ళు వేసిన ఎత్తే ఏంటంటే ఫస్ట్ టీడీపీకి రావాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు. టీడీపీకి వస్తే ఈ జన సైనికులందరూ కూడా రివర్స్ అయిపోతారు. జన సైనికులు రివర్స్ అయిపోతే ఇంకా ఆ విధంగా కూడా సీటు ఓడిపోద్దని చెప్పేసి ఫస్ట్ ప్రయత్నం చేశారు. రెండో ప్రయత్నంగా నా మీద బురద జల్లడానికి చాలా ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు 1-3 సార్లు ఎంక్వైరీ చేసుకున్న కోసం ఇక్కడ అసలు ఏది నిజం ఏది అబద్ధం అనే దాన్ని చూస్తే దాన్ని కూడా పరిగణనలో తీసుకున్నారు. సర్వేలు చేయించారు. అన్నీ చేయించిన తర్వాత నాకు అప్పగించారు. కానీ నా వైఫ్ అనే దానికి నాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళ సడన్గా ఎక్కడైనా ఏదైనా సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయిలో వెళ్ళాలంటే తను మొన్నటి వరకు గృహిణిగా ఉంది. బయట ప్రపంచం తక్కువ తెలుసు. కష్టపడడానికి, ప్రేమ చూపించడానికి, అభిమానం చూపించడానికి, ఎవరి కష్టాల్లో ఉన్న తోడుగా ఉండడానికి, ఓదార్చడానికి, దగ్గరుండి వైద్యం చేయడానికి తను చాలా ఉపయోగపడుతుంది. కానీ రాక్షసుడి యుద్ధంలో మాత్రం నేనే ఉండాలి. రేపు ఏదైనా సడన్గా వీళ్ళు అధికారంలోకి మేము వచ్చిన తర్వాత కూడా రకరకాల ఇబ్బందులు చేస్తారు. ఒక ఆడపిల్లగా ఆవిడ కొన్నిసార్లు కొన్ని విషయాల్లో తగ్గాల్సి ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడుతుందని చెప్పి కొంచెం ఆగాం. కానీ ఇంకా ఇప్పుడు కూడా చిన్న పరిస్థితుల్లో కూడా అవసరమైతే ఆవిడని కూడా పెట్టే అవకాశం కూడా ఉంది మేడం. కాదు, ఇంత రాక్షసులు అంటున్నారు. మరి ఒకప్పుడు ఒకనొక టైంలో మీ అమ్మాయిని గణేష్ గారికి ఇవ్వాలి అని అనుకున్నారంట, అప్పుడు తెలీదా మరి? మేడం ఇక్కడ విషయం ఎలా ఉంటుందనంటే నేను రాజకీయాల్లో లేను. ఇక్కడ జక్కంపూడి రామ్మోహన్ రావు బ్రాండ్ చూశాను. కానీ వీళ్ళ పండిత పుత్ర పరమ సుంటరా అన్న దానికి ఈ జక్కంపూడి రాజా గణేష్ నిదర్శనమైన విషయం నేను గ్రహించిన తర్వాత ఆగాను. మళ్ళీ ఇవన్నీ అసలు ఇవ్వడం అంటే పెద్దలందరూ కలిసి నన్ను చాలా ప్రెజర్ ఇచ్చారు మధ్యలో. ఓకే, గణేష్కి మీ అమ్మాయిని చేస్తే మీకు అబ్బాయిలు లేరు కదా, కొడుకైనా అల్లుడైనా అతనే ఉంటాడు, స్థానికంగా ఉంటాడు, మీరు కట్టించిన గుళ్ళు గోపురాలు వాటిని కూడా నడుస్తూ ఉంటాయి, మీ తర్వాత జనరేషన్లో కూడానే హ్యాపీగా వాళ్ళు చూస్తారని 10 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చేసరికి సరేలేకపోతే చూద్దాంలే అయితేనని చెప్పేసి అని అనుకున్నాము. కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని విషయాల తర్వాత ఇంకా అతనుకి వేరే లైన్లో ఉన్నారు, మేము కూడా వేరే చూసుకున్నాం. మా అమ్మాయికి మేము పెళ్లి చేసుకున్నాం, వాళ్ళ అబ్బాయికి వాళ్ళు చేసుకున్నారు. దీంట్లో పెద్ద ఇష్యూస్ ఏమి లేవు. జనరల్గా పెద్దల ప్రపోజల్ తీసుకొచ్చారు తప్ప ఇది పూర్తి స్థాయిలో వెళ్ళిన విషయం కాదు. సో గణేష్ కూడా వ్యక్తిగతంగా నాకేమీ శత్రువు ఏం కాదు. మరి ఇప్పుడు మీరు ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఎలాగో వైసీపీలోకి వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే రాజా గారు అందులో ఉన్నారు కాబట్టి మీరు పోరు. అందులోకి కాకుండా కూడా చాలా పార్టీస్ ఉన్నాయి. అయినప్పటికీ మీరు జనసేనని ఎందుకు ఎంచుకున్నారు? పవన్ కళ్యాణ్ గారిలో మీకు అంతగా ఆకర్షితమైనటువంటి విషయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు గురించి ఆలోచిస్తే మేడం, ఆయన మహాభక్తుడు, ఆయన అమ్మవారు ఉపాసన చేస్తారు. ఓకే, దాని మీద ఒకటి బాగా ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యాను నేను. ఎందుకంటే నేను ఆధ్యాత్మిక నేను కైలాస మానవ సరోవరం దగ్గరే అన్ని నేను వీళ్ళమ్మ రాసేసి వెళ్ళిపోయి 1 నెల రోజులు ఉండిపోయాను మేడం. మౌంట్ కైలాస్ దగ్గర ఎవరు 1 or 2 days ఉండడానికి ఇబ్బంది పడతారు, కానీ నేను 30 days ఉండిపోయాను ఇక్కడ. ఎందుకండి? అంటే అసలు ఏం జరుగుతుంది అంటే నేను ఎప్పుడు వైరాగ్యంతో ఉండేవాడు మేడం. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనిపించింది. కానీ అంటే నేను సంపాదించిన ఆస్తిని కూడా 4 భాగాలు చేసేసి కట్టుకున్న భార్య ఏ అమ్మకో పుట్టిన బిడ్డ నన్ను వచ్చి పెళ్లి చేసుకుని నాతో 25 ఏళ్ళు కాపురం చేసిందని ఒక వాటా ఇచ్చేసి నాకు కడుపును పెట్టిన బిడ్డలు వాళ్ళకి సంబంధం లేకపోయినా ఈ లోకంలోకి నేను తీసుకొచ్చిన దేవుడు ఇస్తే కాబట్టి వాళ్ళకి ఇద్దరికి చెరువటి ఇచ్చేసి ఈ దేవాలయాలు గోశాలలో వీటికి కూడా ఒక వాటా ఇచ్చేసి నాకు అంటూ ఆస్తి లేకుండా నేను చేసుకుని ఇంకా ఆధ్యాత్మికంగా ఉండిపోవడానికి సన్యాసం తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాను మేడం. నా భార్యను కూడా ఒప్పించాను. శృంగేరిపీఠం భారతీయ తీర్థుల వారి దగ్గరికి కూడా వెళ్ళి అడిగాను నేను. వారు కూడా సన్యాసం ఇస్తాను కానీ 1 year వెయిట్ చేయమన్నారు ఆయన. 1 yearలో 1 yearలో ఇది వారు అప్పుడు తర్వాత చెప్పారు. 1 year తర్వాత మళ్ళీ నేను వెళ్ళాను. ఏంటి అని అంటే గురుగారు రాజకీయాల్లోకి వెళ్ళాలనిపిస్తుంది అన్నాను. నువ్వు వెళ్ళి రాజకీయాల్లోకి కొంతకాలం సేవ చేసిరా, అప్పుడు నువ్వు పోయేటప్పుడు మాత్రం సన్యాసిగా పోతావు, ఇది మాత్రం నీకు అమ్మవారి అనుగ్రహం అలా ఉంది, కానీ ఈ మధ్యలో మాత్రం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజలకు సేవ చేసిరా. మరి ఆ రోజు రాసిన విల్లుని మార్చారా? అట్లానే ఉందా విల్లు? ఆ రోజు అలాగే ఉంది, ఇప్పటికీ అలాగే లేదు. నాకేం లేదు. మరి రేపు ఏదన్నా పబ్లిక్ అవసరం అవుతుంది, సపోజ్ మీరు ఏదైనా చేయాల్సి వస్తుంది, నా భార్య డొనేట్ చేస్తుంది, నా బిడ్డలు డొనేట్ చేస్తారు. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎప్పుడైనా పార్టీకి ఏదైనా డొనేట్ చేయాలంటే వాళ్ళే చేశారు, నేనేం చేయలేదు.
నాకు డబ్బులు అవసరం లేదు మేడం, నాకంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే నా భార్య దగ్గరికి వస్తే ఆవిడ పెట్టాలి, నా బిడ్డల దగ్గరికి వెళ్తే వాళ్ళు పెట్టాలి, గుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు పెట్టాలి భోజనం. చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను మేడం. నాకంటూ కార్లు కావాలి, లేకపోతే ఏదో భవంతులు కావాలి. ఇప్పుడు నేనున్న ఇల్లు కూడా నాది కదా, నా భార్యది. ఇది రాసేశారు మీరు. అదే రాయలేదు, కొనుక్కునేటప్పుడు ఆవిడే కొనుక్కుని ఆవిడే చేశారు. ఓహో, ఆధ్యాత్మిక ఆ భావనే మిమ్మల్ని పవన్ గారి వైపు నడిపించింది అనుకోవచ్చా? ఆధ్యాత్మిక భావన మేడం. రెండు ఏంటంటే మేడం, ప్రజలకు సేవ చేయాలన్న తప్పన ఉంది మేడం. ఆయన రైట్ రైట్. ఎంతసేపు ఏం ఆలోచిస్తారంటే ఆయన తగ్గించుకునైనా సరే ప్రజలకి మంచి భవిష్యత్తుని ఏర్పరచాలన్న తప్పంతో ఉంటారు ఆయన. ఇప్పుడు ఆయన దగ్గర 100 కోట్లు పట్టుకెళ్ళి నేను 100 కోట్లు ఇస్తాను సీట్ ఇవ్వండి అంటే ఇవ్వరు. అలాగే 500 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేస్తానన్న కానీ వాళ్ళకి సీట్ ఇవ్వరు మేడం ఆయన. ఓకే. అసలు బలరాం కృష్ణ అనేవాడు ఎలాంటి లాబింగ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ లేదు మేడం. బలరాం కృష్ణ అనేవాడి దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులు కూడా అంతగా లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన సీట్ ఇచ్చారంటే వెనక ముందు ఆలోచించకండి. కేవలం మేము కష్టపడుతున్న దానికి, మేము ఆనెస్ట్గా ఉన్నాం అనే దానికి, భవిష్యత్తు ప్రణాళికల్లో కూడా ప్రజలకి సేవ చేస్తామనే నమ్మకంతోనే మాత్రం ఆయన మాకు సీట్ ఇచ్చారు తప్ప అసలు మాకంటే కోటేశ్వర్లు తిరిగారు మేడం, ఎన్ఆర్ఐలు తిరిగారు ఆయన చుట్టూరు. ఒక్కొక్కళ్ళు 50 కోట్లు 25 కోట్లు వైట్ అసలు డబ్బులు చెక్కులు తీసుకెళ్ళి ఇచ్చేస్తుంటే కూడా మీ డబ్బులు నాకు వద్దని చెప్పారు ఆయన. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆలోచన విధానం ప్రజలకి ఏ విధంగా సేవ చేయగలమనే దాని మీద ఆలోచిస్తారు. ఇలాంటి పార్టీ అయితేనే మనకు బాగుంటుంది. అంటే ఆయన పదవి కంటే కూడా ప్రజలకు సేవ చేయడం ఎలా అనే దానితో ఉంటారు. సో అలాంటి దాంట్లో మనం ఉన్నాం కాబట్టి మనం ఎమ్మెల్యే అయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు, మన పదవి వచ్చినా రాకపోయినా ప్రజలకు సేవ చేయడం ముఖ్యమైన ఎజెండాగా పెట్టుకున్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వెళ్ళాను మేడం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, మరి నేనే ఖర్చు పెట్టాను వాళ్ళకి ఆ టైంలో జక్కంపూడి రాజా గారికి. ఆ డబ్బులు తిరిగి ఇచ్చారా? ఎలక్షన్స్లో ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు ఎవరు మేడం, మనం అడుగు. అయినా ఒకసారి ఎవరికైనా మనం దానం ఇస్తాం మేడం. మా పల్లెటూరు భాషలో ఒకటి ఉంటుంది మేడం, ఏంటది? వామిటింగ్ చేసుకున్నది రిటర్న్ ఎలా తీసుకోలేమో, మనం దానం ఇచ్చిన పార్టీకి పండించిన వెనక తీసుకోలేము అనేది ఇదని చెప్పి మా తాత చెప్పాడు మేడం ఆయన భాషలో. ఓకే. అంటే ఒక్కసారి దానం ఇస్తే మేడం మనం అసహించుకోవాలి, దాని మీద ఇంకా ఆశ పెంచుకోకూడదు. అందుకే వామిటింగ్తో పోల్చేవారు వాళ్ళు. ఆయన ఎందుకు అలా చెప్పాడు అనేది చాలా రోజుల తర్వాత ఆలోచించాను. అంటే మన లాంగ్వేజ్లో చూస్తే అది కొంచెం వరస్ట్గా అనిపిస్తుంది, కానీ నిజానికి చూడండి మేడం, ఆయన మా తాత నాకు ఎలాగా చెప్పాడో చూడండి. మనం వామిటింగ్ని మళ్ళీ తీసుకుని తినలేము కదా, అలాగే దాని మీద ఆశపడకూడదు అనేది ఆయన అంత స్ట్రాంగ్గా చెప్పాడు మేడం. అంటే మనం ఎదురువాళ్ళ దానం ఇచ్చేసాం, ఇంకా దాని గురించి మర్చిపోవడం ఆ రోజు అంతే. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.